అందరికీ నమస్కారం. ఎస్బిఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. చాలామంది విద్యార్థులు ఎంపీసీ వాళ్ళు జేఈ మెయిన్స్, అడ్వాన్స్, బిట్ సెట్ రాస్తుంటారు. అందరికి సూచన ఏంటంటే జేఈ మెయిన్స్ అప్లై చేసేవాళ్ళు బిట్ సెట్ కూడా అప్లై చేయండి. కనీసం మీకు జేఈ మెయిన్స్లో ఒక 100 మార్కులు ఓసీలో దాటినా, ఓబీసీలో 80-90 వచ్చిన, ఎస్సీ ఎస్టీకి 60-70 దాటినా మీరు బిట్ సెట్ కూడా అప్లై చేయండి. ఫీ చాలా ఎక్కువ, తర్వాత ఆలోచిద్దాము. స్కాలర్షిప్ ఫెసిలిటీస్ ఉన్నాయి, బ్యాంక్ లోన్స్ ఉన్నాయి, కాబట్టి తప్పనిసరిగా అప్లై చేయండి బిట్ సెట్ కూడా. సరే, మీకు మరీ మార్క్స్ తక్కువ వస్తున్నాయి అన్నప్పుడు వేరే విషయం. అంటే మీకు బిట్ సెట్ రిజర్వేషన్ లేదు కాబట్టి 100 దాటిన వాళ్ళు 100 నుంచి పైన వాళ్ళందరూ అప్లై చేస్తే బెటర్. ఎందుకంటే దాంట్లో తక్కువ మార్కులకు వచ్చే సీట్స్ కూడా ఉన్నాయి. 5 years కోర్సెస్ ఉన్నాయి అట్లా. ఇప్పుడు ఒకసారి జేఈ మెయిన్స్, బిట్ సెట్, అడ్వాన్స్ మధ్య తేడాలు ఏంటి, పోలికలు ఏంటి, ఆ ఎంట్రన్స్ల యొక్క స్వరూపం ఏంటి, ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వెయిటింగ్ టెస్ట్ చేస్తారు, సో ఏది ఈజీ ఏది డిఫికల్ట్ అనే దాని మీద ఒక స్థూలంగా ఒక అంచనాకు వచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. వాటిని 3 ప్రశ్నాపత్రాల యొక్క సరళిని విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఈ మూడింటి యొక్క కౌన్సిలింగ్ అంటే జేఈ మెయిన్స్, అడ్వాన్స్ సంబంధించి జోసా కౌన్సిలింగ్ ఉంటుంది, బిట్ సెట్ కౌన్సిలింగ్ ఉంటుంది. కాబట్టి ఈ కౌన్సిలింగ్ గైడెన్స్ కోసం ఎస్బిఆర్ టాక్స్ ఛానల్ యాప్, ఎస్బిఆర్ టాక్స్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. దానిలో జోసా బిట్ సెట్ సంబంధించిన కౌన్సిలింగ్ కోర్స్ ఉంది. ఒకవేళ అది కాకుండా విట్ మణిపాల్ అమృత కామెడీ ఉంటే ఆ కోర్సు కూడా ఉంది, ఎంసెట్ కూడా ఉంది. వాటిని సంబంధితమైన వ్యక్తులు ఆ కోర్సును తీసుకోవాల్సిందిగా సూచన మిత్రులారా. ఒకసారి చూస్తే జేఈ మెయిన్స్, అడ్వాన్స్, బిట్ సెట్ 3 ఎగ్జామ్స్, వీటి యొక్క సిలబస్ కూడా 90% ఒకటే సిలబస్ ఉంటుంది. సరే, ఒక చాప్టర్ అటు ఇటు ఉన్నా కూడా దానివల్ల మార్పు ఏమి ఉండదు. ఆ బేసిక్స్ కూడా అవసరమే కాబట్టి ఆ మొత్తం సిలబస్ చదివితే బెటర్. ఆ సిలబస్ గురించి మీరు కాస్త అటు ఇటు కూడా వరి కావాల్సిన అవసరం లేదు. అడ్వాన్స్లో కొంచెం సిలబస్ తక్కువ ఉంటుంది. ఇక్కడ ఓవరాల్గా సిలబస్ కొన్ని చాప్టర్స్ తీసేసినా ఆ టాపిక్స్ యొక్క పరిజ్ఞానం మిగతా చాప్టర్ అవసరం పడుతుంది కాబట్టి వాటిని అన్నిటిని ప్రిపేర్ కావడమే మంచిది. ప్యాటర్న్స్ ఒకసారి చెప్తాను. జేఈ మెయిన్స్ అనేది అందరికీ తెలిసిన విషయమే. 300 మార్కులు, రకరకాల స్లాట్స్ ఉంటాయి. జనవరిలో, ఏప్రిల్లో స్లాట్స్ ఉంటాయి. ఒకటి ఈజీ ఉంటుంది, ఒకటి డిఫికల్ట్ ఉంటుంది, ఒకటి మోడరేట్ ఉంటుంది. సో వాటి యొక్క పర్సంటైల్ ఆధారంగా లెక్క కడతారు. సో ఆయా స్లాట్స్లో ఉండేటువంటి స్టూడెంట్స్ యొక్క ఆధారంగా మీ యొక్క పర్సంటైల్ ఆధారపడి ఉంటుంది. సో ఈ మూడిట్లలో నిజానికి బిట్ సెట్ చాలా ఈజీ ఎగ్జామినేషన్, ఆ తర్వాత మెయిన్స్, ఆ తర్వాత అడ్వాన్స్. అంటే కొన్ని పేపర్లు మెయిన్స్ బిట్ సెట్ కంటే ఈజీ కూడా ఉండొచ్చు, కొన్ని డిఫికల్ట్. ఓవరాల్గా స్థూలంగా మీకు మెయిన్సే బిట్ సెట్ ఒక్క స్థాయిలోనే ఉంటాయి. కొన్ని సందర్భాలు మెయిన్స్ మెయిన్స్ కంటే బిట్ సెట్ ఈజీ అనే చెప్పవచ్చు. మెయిన్స్ 300 మార్కులకు ఉంటుంది విషయం తెలిసినటువంటిదే. దానిలో ఓన్లీ 2 రకాల క్వశ్చన్స్ ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్, న్యూమరికల్స్. వాటికి అన్నిటి కూడా +4, -1 ఉంటుంది. కాబట్టి అంత ప్యాటర్న్ అంతా ఒకటే ఉంటుంది. ఈ 2 రకాల క్వశ్చన్స్ మాత్రమే దానిలో ఉంటాయి. సో మీకు 90 క్వశ్చన్స్ ఉంటాయి. 20 ఏమో ఆబ్జెక్ట్ టైప్ మల్టిపుల్ చాయిస్, 4లో ఒకటి కరెక్ట్ ఆన్సర్. మిగతా ప్రతి దాంట్లో సబ్జెక్ట్లో 10 న్యూమరికల్, దానిలో 5 చేస్తే సరిపోతుంది. సో ఇది దీనికి సంబంధించినటువంటి ప్యాటర్న్. ఇక బిట్ సెట్కు లాస్ట్ 2 years నుంచి ప్యాటర్న్ మారింది. 450 ఉండేది 390 అయింది. సో దానిలో 130 క్వశ్చన్స్ ఉంటాయి, 390. దానిలో ఎక్కువగా మ్యాథ్స్ ఉంటాయి, తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి, తర్వాత రీజనింగ్, ఇంగ్లీష్ కూడా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. సో ఓవరాల్గా బిట్ సెట్లో స్కోర్ కొంచెం కంపారిటివ్గా ఈజీయే. దీనిలో కూడా +3, -1. సో రెండింటి యొక్క పోలిక ఏంటంటే మీకు మెయిన్స్లో బ్లైండ్లో పెడితే లాభం. మీకు రాకుండా లాస్ట్ ఒక 30 క్వశ్చన్స్ రాకుండా 30 బ్లైండ్లో పెడితే కొంత ప్రయోజనమే. కానీ బిట్ సెట్లో మాత్రం చాలా నష్టం అవుతుంది. అంటే పెట్టకండి. అంటే మీకు 4 కరెక్ట్ ఛాన్స్ ఉన్నప్పుడు మీకు బ్లైండ్గా పెట్టే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఉదాహరణకు మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఒక 40 క్వశ్చన్స్ బ్లైండ్గా పెట్టారు. ప్రాబబిలిటీ ప్రకారము మీకు 10, 4 ఆప్షన్లు ఒకటి కరెక్ట్ కాబట్టి 10 కరెక్ట్ అవుతుంది. సో 10 × 4 40 మార్కులు వస్తాయి. 30 తప్పు అవుతాయి. 30 పోతే చివరికి 10 మార్కులు మిగులుతాయి. అంటే చివరికి మీకు బ్లైండ్గా పెట్టే వాళ్ళకి ప్రయోజనం జరుగుతుంది మెయిన్స్లో.
కానీ బిట్సాట్లో ప్రయోజనం ఉండదు. నెట్ ఎఫెక్ట్ జీరో, అంటే లాభం ఉండదు నష్టం ఉండదు, కానీ పెట్టకపోవడమే మంచిది బిట్సాట్కు. సో బిట్సాట్లు అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, రకరకాల క్వశ్చన్స్ ఉండవు. దీనికి అరిహంత్ వాళ్ళ బిట్సాట్ సంబంధించి ఎగ్జామినేషన్, బిట్సాట్ అరిహంత్ పబ్లికేషన్ అని చెప్పి మీరు గూగుల్లో కొడితే మీకు బుక్ వస్తుంది. అది కొంచెం బెటర్, అది ప్రిపేర్ అయిన వాళ్ళకు బిట్సాట్ అడ్వాంటేజ్ ఉంటుంది. సో బిట్సాట్ ఏంటంటే బ్రిలియన్స్ ఆధారపడి ఉంటుంది. మీరు ఎక్కువ కరెక్ట్ చేయాల్సిన అవసరం పడుతుంది. సో నేర్చుకునే వాటిని సరిగ్గా నేర్చుకోవాలి. చాలా హై ఐక్యూ అవసరం లేదు, కొంచెం మెయిన్స్ సంబంధించిన ఐక్యూ కానీ కొంచెం తక్కువ ఐక్యూ ఏం కాదు, కానీ చాలా శ్రద్ధతోటి జాగ్రత్తగా చదివిన వారికి అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే ఐక్యూ యొక్క అంటే మెయిన్స్ కంటే కొంచెం తక్కువ ఐక్యూ ఉన్నా కూడా బిట్సాట్లో బెటర్ స్కోర్ చేయొచ్చు. కాకపోతే మంచి బేసిక్స్ నేర్చుకోవడము, ఆ బేసిక్స్ ఆధారంగా ఉండేటువంటి క్వశ్చన్స్ను జాగ్రత్తగా శ్రద్ధతోటి అటెంప్ట్ చేయడం మీద బిట్సాట్ టెస్టింగ్ ఉంటుంది. సో మెయిన్స్లో రకరకాల ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. ఒకటి 200కే 3000 ర్యాంక్ వస్తుంది, ఒకటి 250కి కూడా 260కి కూడా 3000 ర్యాంక్ రాదు. అంత ఫ్లక్చుయేషన్ ఉంటుంది. కానీ బిట్సాట్ అట్లా కాదు. బిట్సాట్ అంతా కూడా ఒకటే తిరిగే పేపర్ ఉంటుంది. బిట్సాట్కి ర్యాంక్ ఇవ్వరు, కేవలం మార్కుల ఆధారంగా ఉంటుంది. అంటే మీరు ఎప్పుడు రాసినా కూడా, మీరు 2 స్లాట్స్లో రాసినా కూడా మీకు ఒకటే రకమైన మార్క్స్ వస్తాయి. మీరు ఈ 2 ఫేసెస్లో ఏ ఫేస్లో రాసినా కూడా, మీరు ఏ స్లాట్లో వచ్చినా కూడా మీకు మార్కులు డిఫరెన్స్ ఉంటుంది. అంటే అంత సైంటిఫిక్ ఉంటుంది. అంటే మెయిన్స్ కంటే బిట్సాట్ పేపర్ అనేది మోర్ సైంటిఫిక్. సో మెయిన్స్ లాంటి ఫ్లక్చుయేషన్, మెయిన్స్ ఏమో మీకు ఎన్టీఆర్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కండక్ట్ చేస్తుంది. బిట్సాట్ బిట్స్ లానికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్సే కండక్ట్ చేస్తుంటాయి. అడ్వాన్స్కి వస్తే, అడ్వాన్స్కు నిర్దిష్టమైనటువంటి ప్యాటర్న్ కానీ నిర్దిష్టమైన మార్క్స్ కానీ లేవు. కానీ లాస్ట్ 2 years మాత్రం 360 మార్కులకే కండక్ట్ చేశారు. అది అట్లే ఉంటుందని చెప్పలేము. లాస్ట్ ఇయర్ 360 చేశారు. ఇంకా విచిత్రం ఏంటంటే పేపర్ 1 పేపర్ 2కి చాలా డిఫరెన్స్ ఉండే ఇంతకుముందు. కానీ పేపర్ 1 180, పేపర్ 2 180. ఇది 2 సంవత్సరాలు వరుసగా ఒకటే ప్యాటర్న్ మెయింటైన్ కావడం అనేది చాలా రేర్ అడ్వాన్స్లో. ఈసారి అయింది. లాస్ట్ 2 years 180. సో దానిలో మల్టిపుల్ చాయిస్ ఉంటాయి, మల్టీ కరెక్ట్ ఉంటాయి, న్యూమరికల్స్ ఉంటాయి, ఇంకా రకరకాల ప్యాటర్న్స్ కూడా మీకు ఉండొచ్చు. దాంట్లో ఈ ప్యాటర్న్ ఉంటుంది, ఈ ప్యాటర్న్ ఉంటుందని చెప్పడానికి వీల్లేదు. అంటే మల్టిపుల్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా దానిలో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. మెయిన్స్లోమో 1-2 కాన్సెప్ట్స్ ఇన్వాల్వ్ అయ్యి ట్విస్ట్ ఉంటాయి. కానీ అడ్వాన్స్లో మల్టిపుల్ 3, 4, 5 రకాల కాన్సెప్ట్స్ కూడా మీకు ఇన్వాల్వ్ అయి ఉండవచ్చు. కాబట్టి ఇది మోర్ కాంప్లెక్స్. అంటే ప్రపంచంలోనే అత్యంత డిఫికల్ట్ ఎగ్జామ్స్లలో అడ్వాన్స్ ఒకటి. సో అడ్వాన్స్ లోపల స్టూడెంట్స్ ఉండేటువంటి ఇన్నేట్ ఎబిలిటీస్, అంటే ఒక టెక్నోక్రాటిక్ కావాల్సినటువంటి అంతర్గత సామర్థ్యాన్ని టెస్ట్ చేస్తారు. కానీ మెయిన్స్కు అది టెస్ట్ చేస్తారని చెప్పలేము. మెయిన్స్కు బేసిక్స్ టెస్ట్ చేస్తారు. సో బేసిక్స్ ఒక బేసిక్ లాజికల్ ఎబిలిటీ ఉందా, బేసిక్గా ట్విస్ట్ చేయగలుగుతున్నటువంటి ఒక కనీసమైనటువంటి మౌలిక సామర్థ్యాన్ని టెస్ట్ చేస్తుంటారు. కానీ అడ్వాన్స్ విషయానికి వస్తే చాలా లోతైనటువంటి పరిజ్ఞానమే కాక ప్రాబ్లమ్ సాల్వింగు, అనాలిటికల్, సింథటిక్ ఎబిలిటీ, తర్వాత లాజికల్ ఎబిలిటీ, ప్రాబ్లమ్ సాల్వింగు, ఇన్నోవేషను, స్ట్రెస్ మేనేజ్మెంటు, కాంప్లెక్స్ థింకింగు. సో ఇట్లా ఒక టెక్నోక్రాటిక్, ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ పర్సన్కి ఎన్ని రకాల లక్షణాలు ఉండవు బట్టి టెస్ట్ చేస్తారు. మెమరీ టెస్ట్ ఉండదు అడ్వాన్స్లో. మీకు ఏ మెమరీ అవసరం లేదు. మెయిన్స్ కొంత మెమరీ ఆధారంగా క్వశ్చన్స్ ఉంటాయి, అడ్వాన్స్ చాలా తక్కువ. కొంత కెమిస్ట్రీలో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఆ మెమరీలో కూడా చాలా అనాలిసిస్ ఉంటాయి, చాలా లోతైనటువంటి పరిజ్ఞానం అవసరం పడుతుంది. కాబట్టి మెమరీ మీకేం పని చేయదు. మీకు 10 సార్లు రివిజన్ చేయడం వల్ల అడ్వాన్స్ మార్క్స్ ఏం పెరుగు, కానీ 10 సార్లు రివిజన్ చేయడం వల్ల మెయిన్స్లో మార్క్స్ పెరుగుతాయి, బిట్సాట్లో మార్క్స్ పెరుగుతాయి. సో మెమరీ అనేది కొంత గుర్తుంచుకునే పరిజ్ఞానం అనేది మెయిన్స్కు బిట్సాట్ పనిచేస్తుంది, అడ్వాన్స్కి ఏ మాత్రం పనిచేయదు. అంటే హై ఐక్యూ ఉన్న వాళ్ళకు ఆ అడ్వాన్స్లో అడ్వాంటేజ్ ఉంటుంది. సో అడ్వాన్స్లో మీకు తక్కువ మార్కులు వచ్చినా కూడా మీకు మంచి ర్యాంక్ వస్తుంది. మీకు దాదాపు 50% వస్తే మీకు 2000 ర్యాంక్ వస్తుంది, 40% వస్తే 3500-4000 ర్యాంక్ వస్తుంది, 30% వచ్చిన సీట్ వస్తుంది, సమ్ 20% కూడా క్వాలిఫై అవకాశం ఉంటుంది పేపర్ యొక్క డిఫికల్టీ లెవెల్ని బట్టి. సో కాకపోతే అడ్వాన్స్ యొక్క తేడా ఏంటంటే 3 పేపర్లో కూడా మీరు క్వాలిఫై కావాలి. సాధారణంగా 10% మూడిట్లో రావాలి, ఓవరాల్ 35% అంటారు, కానీ ఎవ్రీ ఇయర్ తగ్గిస్తారు. సో ప్రతి పేపర్లో కూడా మీకు ఒక నిర్దిష్ట మార్క్స్ అవుతుంది. అది 10% అఫీషియల్ నోటిఫికేషన్ ప్రకారం అది 9 అవుతుంది, 8 అవుతుంది, 6 కూడా అవుతుంది. సో మినిమంగా ప్రతి దానిలో 10%, అంటే 120 మార్కులు, అంటే 2 పేపర్లు కలిపే చూస్తారు, విడివిడిగా చూడరు. అంటే 12 మార్క్స్ ప్రతి దానిలో కూడా 12 మార్క్స్ లాస్ట్ ఇయర్ ప్యాటర్న్ అయితే. మ్యాథ్స్లో 12, ఫిజిక్స్లో 12, కెమిస్ట్రీ 12, కనీసం 36 మార్కులు వస్తేనే మీరు క్వాలిఫై కాగలుగుతారు. సో 36 మార్క్స్ మినిమంగా రావాలి. అది విడివిడి సబ్జెక్ట్స్. కానీ మొత్తం 36 వస్తే 10% అవుతుంది. సో మొత్తం 35 రావాలి. మొత్తం 35 అంటే సుమారుగా
మీకు దాదాపు 110-120 వరకు అవుతుంది. కానీ అంత అవసరం లేదు, తగ్గేసరి 25 ఎప్పుడు అవుతుంది. కాబట్టి రఫ్గా మీరు అర్థం చేసుకోండి. కనీసం ఒక 100 మార్కులు ఓసీ వాళ్ళకు, ఓబీసీ వాళ్ళకు 80 మార్కులు, ఎస్సీ వాళ్ళకు ఒక 60 మార్కులు వచ్చినా కూడా మీకు అద్భుతమైనటువంటి సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులారా, అడ్వాన్స్ అనేది మనము ప్రయత్నంతో చేయడం తక్కువ. ప్రయత్నం అవసరమే, హార్డ్ వర్క్ అవసరమే. కానీ మీకు అడ్వాన్స్డ్కు సహజ సిద్ధమైనటువంటి సామర్థ్యము, అంతర్గత సామర్థ్యాలు, ఆప్టిట్యూడ్సు, ఇన్నేట్ ఎబిలిటీస్ ఎక్కువ అవసరం పడతాయి. మెయిన్స్కి అడ్వాన్స్కి ఏమో మన యొక్క హార్డ్ వర్క్ ప్రధాన ఫ్యాక్టర్. రెండింటికి హార్డ్ వర్క్ అవసరం. కానీ ప్రైమరీ ఫ్యాక్టర్ ఏంటంటే హార్డ్ వర్క్ మెయిన్స్కు బిట్సాట్కి అవసరం పడుతుంది. అడ్వాన్స్కు హార్డ్ వర్క్ కంటే ఐక్యూ అనేది ఎక్కువ అవసరం పడుతుంది. రెండు ఉన్న వాళ్ళకు అడ్వాంటేజ్. కాబట్టి దాని ముఖ్యంగా 3 కూడా అప్లై అయ్యండి మిత్రులారా. ఈసారి కూడా బహుశా 300 మార్కులు 180 ఉండే అవకాశం ఉంది. డెఫినెట్గా అడ్వాన్స్డ్ ఈజీ వస్తే మనం ఎక్స్పెక్ట్ చేయలేము. లాస్ట్ 4 ఇయర్స్లో 2 సార్లు ఆల్ టైమ్ డిఫికల్ట్ క్వశ్చన్స్ వచ్చాయి. లాస్ట్ టైం కొంచెం ఈజీ, అంతకుముందు కూడా డిఫికల్ట్ చాలా వచ్చినాయి. సో ఈజీ పేపర్ అనేది ఒక 7-8 ఏళ్ల క్రితం 1-2 పేపర్స్ వచ్చినాయి. సో ఇది న్యూ. మళ్ళీ 300 మార్కులు ఉంటే మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. సడన్గా మీకు షాకింగ్గా మొత్తం వేరే రకమైన ప్యాటర్న్స్, వేరే రకమైన పేపర్స్ ఉండొచ్చు. దానికి సన్నద్ధంగా ఉండండి. ఈ మెయిన్స్, అడ్వాన్స్, కౌన్సిలింగ్, జోసా, బిట్సాట్ సంబంధించినటువంటి గైడెన్స్ కోసం SBI టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.